ఉంది మా ప్రభుత్వం. బంగారాజు గారు, రాష్ట్రాన్నంతా పక్కన పెడదాం, ఒక్క మీ ప్రాంతం కోసమే మాట్లాడదాం. నారాయణస్వామి గారు ఒకటి కాదు, రెండు కాదు, 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి కూడా చేశారు. చాలా చేసామంటున్నారు. ఏం చేశారు చెప్పండి? మా ప్రాంతాలకు ఇప్పుడు మనం వచ్చిన రోడ్లు లేదండి. ఇలా ఎన్నో గ్రామాలకి రోడ్లు లేవండి. ఊర్లలో కరెంట్లు ఉండేవి కాదండి, తాగడానికి మంచినీరు ఉండేది కాదండి, చదువుకోవడానికి బడులు ఉండేవి కాదండి. ఇవన్నీ నారాయణస్వామి నాయుడు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి చేసినవేనండి. ఎక్కడ వైద్యం అందేది కాదండి. ప్రతి మండలానికి 2 పిహెచ్సీలు కట్టించాడు, ప్రతి ఊరికి వాటర్ ట్యాంక్ కట్టించాడు, ప్రతి గ్రామానికి తారు రోడ్డు వేయించాడు, ప్రతి పొలాల్లో కూడా రోడ్లు వేయించాడు, ప్రతి ఊరికి ఓ స్కూల్ పెట్టాడు, దగ్గరలోనే హై స్కూల్ పెట్టాడు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అంతా కూడా, ఇవాళ అనుభవిస్తున్న అభివృద్ధి అంతా కూడా నారాయణస్వామి టైంలోనూ తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే చేశారండి. వలసలు ఆగలేదు. మరోవైపు ఇప్పటికీ తాగునీటి సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. జూటు పరిశ్రమ లేదు. మరోవైపు చెరుకు పరిశ్రమ ఏం చేయాలో రైతుకు తెలియట్లేదు. మరి ఇవన్నీ సమస్యలే కదా, ఎందుకు పరిష్కరించలేకపోయారు? మాకు చెరుకు అంత లేదండి. మా ప్రాంతంలో మాకు చెరుకు అంత లేదు. తర్వాత ఏంటంటే వాటర్ పడదండి ఇక్కడ. వీళ్ళందరూ కష్టపడతారు రైతులు, కానీ ఎక్కువగా వాటర్ పడదండి వ్యవసాయం చేసుకోవడానికి. అందుకోసం అది ఆలోచించే నారాయణస్వామి నాయుడు గారు తారక రామ తీర్థసాగర్ వస్తే ఈ 3 మండలాలకి కూడా నీరు వస్తుంది. విజయనగరం కూడా తాగునీరు కూడా వెళ్తుందండి. దాన్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోవడం వలన తాగునీరుకి ఇబ్బంది అయింది, సాగునీరుకి ఇబ్బంది అయింది. గతంలో మొన్న మేము వచ్చి కొన్ని కాలువలు తయారు చేస్తే ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది మంత్రులు వచ్చి మేము చేసిన కాలువలకి మళ్ళీ తిరిగి శంకుస్థాపన చేసి అప్పుడు నీరు పారేదండి. వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చే నీరు కూడా రావడం మానేసిందండి. ఇప్పుడు